నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, కూటమి నేతలు. గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓం శ్రీ బాలాజీ దంత వైద్యశాల వారి ఉచిత దంత వైద్య శిబిరం. మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కోటప్పకొండ రోడ్లో వినాయక ఉత్సవ కమిటీ. నరసరావుపేటలో రంగరంగ వైభవంగా గణనాథుని వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఆగస్టు 28, 2000వ సంవత్సరంలో బషీర్బాగ్ లో జరిగిన కాల్పుల్లో అసలు బాసిన అమరవీరుల వర్ధంతి, ఘన నివాళి. నరసరావుపేట బాబాపేటలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావుకి పల్నాడు ప్రజానికం అడుగడుగున స్వాగతం పలికారు. నకరికల్లు మండలం చెల్లంగుడ్ల అడ్డరోడ్డు నుంచి నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ వరకు అడుగడుగున అభిమానులు బాణసంచా కాలుస్తూ పూలజల్లులతో, మహిళలు హారతులతో అపూర్వమైన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో విచ్చేసి ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం భువనచంద్ర టౌన్ హాల్ నిర్వహించిన సభలో నేతలు ప్రసంగించారు. మన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు యుఎస్ఏ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చేశారు. వీరికి నగరికల్లు అడ్రోడ్ నుంచి ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం కార్యకర్తలు. అదేవిధంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా ఘన స్వాగతం పలికారు. పర్యటన యుఎస్లో పర్యటన వివరాల గురించి తెలుసుకుందాం. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విజనున్న నాయకుడు ఏదో చేస్తున్న కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ఏదైతే సూపర్ 6 ఏదైతే చెప్పారో ఎన్నికల ముందు వాటన్నిటిని కూడా సూపర్గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎల్లవేళ అండగా ఉంటాం. అదేవిధంగా నరసరావుపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా గతంలో తానా సభలకు వచ్చారు. వారు కూడా బ్రహ్మాండంగా నరసరావుపేటలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విదేశాల్లో ఉన్న మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. మొన్న గెలిపించడం కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమిని 100కి 100% గెలిపిస్తాం. మరి మన ప్రీతమ నేత గోనుకొండ కోటేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, అదేవిధంగా రాష్ట్ర దివ్యాంగుల చైర్మన్ కూడా చేశారు ఇంతకుముందు. మరి దాదాపు ఈ 43 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా విదేశీ పర్యటనకి వారు వెళ్ళలేదు. ఈసారి మాత్రం దాదాపు 6 వారాలు విదేశీ పర్యటన ముగించుకొని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. కాబట్టి విదేశాల్లో కూడా, అమెరికాలో కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటి కూడా నెరవేర్చామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మరి అట్లాంటా కానీ, న్యూజెర్సీ కానీ అన్ని కంట్రీలు తిరిగి, వారు స్టేట్లు తిరిగి రావడం జరిగింది. వాళ్ళ అమెరికాలో ఉన్న ఆంధ్ర తెలుగు జాతి మొత్తం కూడా చాలా గర్వంగా ఉన్నారు. ఉమ్మడి కుటుంబం ఏర్పడినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన చేస్తున్నందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తారు, పరిపాలన బాగా చేస్తారు. అదే సుపరిపాలన తొలెడుగిన కార్యక్రమాన్ని మేమందరం కూడా ఆంధ్రాలో చేపడితే నరసరావుపేటలో మన గోనుకొండ కోటేశ్వరరావు గారు ఆంధ్రాలో కూడా తొలెడుగు చేశారు. అదేవిధంగా అమెరికాలో కూడా తొలెడుగు చేయడం జరిగింది. చాలా గొప్ప విశేషం. నరసరావుపేట కోటప్పకొండ రోడ్లో శ్రీనివాస్ నగర్ కాలనీ, ప్రకాష్ నగర్, రామరెడ్డిపేట, సాయినగర్, కరెంట్ ఆఫీస్, పలువురి అపార్ట్మెంట్లో ఏర్పాటు వినాయకులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పందిరులో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. భక్తులకు ఎమ్మెల్యే స్వయంగా ప్రసాదాలు పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలని, వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత ప్రతి పిల్లవాడికి వివరించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. సూర్య గారు ఒక్క నిమిషం. ఎంత వాల్యూ అనేది కాదండి. నరసరావుపేట పట్టణంలో ఎన్జిఓ కాలనీ వినాయక చవితి విగ్రహాన్ని పెట్టి అందరూ కూడా ఎంతో ఘనంగా ఈ వినాయక చవితి చేస్తా ఉన్నారు. ఈ పట్టణం మొత్తం మీద కూడా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మన ఎన్జిఓ కాలనీలో ఘనంగా చేసే అలవాటు మనందరికీ ఉంది. సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ఉగాది పండుగ కావచ్చు, అదేవిధంగా వినాయక చవితి, మరి రాబోయే కాలం మళ్ళీ దసరా కూడా ఉంది. అందరూ కూడా ఎంతో ఘనంగా చేసుకుంటూ మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. నరసరావుపేట పట్టణంలోని వినాయక చవితి సందర్భంగా కోటప్పకొండ రోడ్డు మట్టి వినాయకుని ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో పాడి పంటలు పండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గణనాథుని కోరారు. మట్టి వినాయకుని వాడటం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చు అని, తద్వారా పర్యావరణం కలుషితం కాకుండా మనమంతా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాల్వాతో సత్కరించారు. గణేష్ సెంటర్ 17వ వార్షికోత్సవం మరి కార్యక్రమం ఎంతో ఘనంగా చేసి మట్టి వినాయకుడు పెట్టి ఇక్కడ చాలా గొప్పగా ఉంది. ఈ వినాయకుడు కూడా ఏదైతే మట్టి వినాయకుడిని పూజ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించమని
మరి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా మట్టి వినాయకుడిని వాడుతున్నాము. అదేవిధంగా మీరు ఆదర్శంగా ఎంతో చక్కటి మట్టి వినాయకుడిని ఇక్కడ తీర్చిదిద్దారు. ఆ స్వామివారు కూడా చూడటానికి ఎంతో అందంగా ఉన్నారు. మరి స్వామివారి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా గణేష్ సెంటర్ లో ఈ విధంగా మనం 50 సంవత్సరాలు ఇదే విధంగా మనం చేయాలి ఈ కార్యక్రమాల్ని. ఉన్న చిన్నపిల్లలు కూడా రేపు రాబోయే కాలంలో వాళ్ళే కార్యవర్గ సభ్యులుగా ఉండి బాధ్యత తీసుకోవాలి. ఏనా తీసుకుంటారా? ఓకే, అన్ని కూడా నేర్చుకోండి చక్కగా. మరొకసారి అందరికీ గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. నరసరావుపేటలో వీధి వీధిన వినాయక చవితి వేడుకలు విశేషంగా కొనసాగుతున్నాయి. గత 26 సంవత్సరాలుగా నిరాటంకంగా గణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాకుమాన బజార్లో ఏర్పాటు చేసిన అభయ గణపతి మహా విగ్రహం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. BSNL ఆఫీస్ దగ్గర యంగ్స్టర్స్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా బాలాపూర్ గణేశ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో 15 హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాకుమాన్ బజార్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 26వ సంవత్సరంలో భాగంగా శివపార్వతీ సహిత అభయ షణ్ముఖ స్వామివారు నర్సరావుపేటలో పట్టణ ప్రజలకు కనువిందు చేయడానికి స్వామివారిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము. స్వామివారిని తీసుకొచ్చేటప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి నర్సరావుపేట తీసుకొని రావడం జరిగింది. ఈ 26వ సంవత్సరంలో భాగంగా నర్సరావుపేటలో పల్నాడు జిల్లాలో ఎంతో ప్రఖ్యాతగాంచిన కాకుమాన్ బజార్ గణేష్ ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పందిరిలో కేవలం 200 రూపాయలకే 5 లక్కీ డ్రా బంపర్ ప్రైజులు అందజేస్తున్నామండి. ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలు, పుర ప్రజలు, అలానే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క లక్కీ డ్రాలో భాగం పొందవలసిందిగా కోరుతున్నాం. గత 25 సంవత్సరాల నుంచి పల్నాడు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ స్థాయిలో నరసరావుపేట కాకుమాన్ బజార్ వారిచే నిర్వహించేటటువంటి ఈ కాకుమాన్ బజార్ గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క గణేష్ నవరాత్రులు, గణేష్ యొక్క ఉత్సవాలు బ్రహ్మాండంగా ఎక్కువ ఉత్సవాలు జరుపుతాం మనము. ఇటువంటి కార్యక్రమాన్ని మన పట్టణ ప్రజలు ఈ సంవత్సరం కూడా బాగా స్వామివారి దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కైంకర్యానికి, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. పూజ మరియు చతుర్దశ మమ భాస్కర దేవం తం సూర్యం ప్రణమామి. స్థానిక మద్ది రాఘవయ్య బావి వీధి వద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర యంగ్స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహాకాళేశ్వర సహిత మహారాజశ్రీ మహావీర గణపతి ఏకాదశ మహోత్సవములండి. ద్వాదశ 12వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేషంగా 1108 ఉండ్రాళ్లతో పూజా కార్యక్రమం నిర్వహించాము. నరసరావుపేట శ్రీరాంపురం బజార్లో మెడికల్ అసోసియేషన్ మరియు బాల గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గణపతి పప్ప మోరియా నినాదాలతో ప్రాంతమంతా భక్తి శోభతో మార్మోగింది. శ్రీరాంపురం బాలగణేష్ యూత్ తరపున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 11 వసంతాలు ఎంతో వైభవంగా జరుపుకున్న వినాయక చవితి రాబోయే సంవత్సరాల్లో ఎంతో ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ విఘ్నరాజుని దయ మీ అందరి మీద ఉండాలని మా ఫ్యామిలీ తరపున మీ అందరినీ కోరుకుంటున్నాం. బోలో గణేష్ మహారాజ్ కి జై. నర్సాపేట తాలూకా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 29వ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. 5 రోజులు దేదీప్యమానంగా గణపతికి అలంకారంతో
చేస్తూ ఉంటాము. తప్పక ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. నరసరావుపేట కరెంట్ ఆఫీస్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో సిబ్బంది, భక్తులు హాజరయ్యారు. మహిళా భక్తులు వినాయక భక్తి గీతాలతో అలరించగా అందరూ భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే కార్యాలయం పండుగ వాతావరణంతో కలకలలాడింది. మన గణేశుని యొక్క వినాయక చవితి ఉత్సవాలు మన కరెంట్ ఆఫీసులో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి 2003 నుంచి మనం ఈ కార్యక్రమాలు నిరంతరంగా 22వ వార్షికోత్సవం ఇది. దీనికి మరి మన డిపార్ట్మెంట్ నుంచే సపోర్ట్ చేసి ప్రతి ఒక్క కార్మికుడు కానీ, అధికారులు కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఇన్ని సంవత్సరాలు నిరంతరంగా సాగుతుందంటే దీనిలో అందరి యొక్క భక్తి భావన, అందరి యొక్క సహాయ సహకారాలు ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉంది. మేము మరి 22 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా ఈ కమిటీలో పనిచేస్తున్నాము. మా తదనంతరం మరి ఇంకా మేము రిటైర్ అయినా కూడా మన కార్మికులందరూ కూడా దీన్ని 100 సంవత్సరాలు నిరంతరంగా కొనసాగించి ఆ దేవుడి యొక్క కృపణలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. 22వ వార్షికోత్సవం స్థానిక కరెంట్ ఆఫీసులో ఉన్నటువంటి విఘ్నేశ్వర మండపం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి మండపం పెట్టడం జరుగుతోంది. దీనికి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు, కాంట్రాక్ట్ వర్కర్సు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 27వ తారీఖున అంటే ఈరోజు మనం మండపం పెట్టడం జరిగింది. 5 రోజులు 27, 28, 29, 30, 31 పూజలు 2 పూట్ల చేయించి 1వ తారీఖు సోమవారం నాడు నిమజ్జన కార్యక్రమం పెట్టడం జరిగింది. నరసరావుపేట పెద్ద చెరువు రాజు గృహకల్పంలో టీ ఏకదంతాయ కమిటీ ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవం గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ భక్తులు ఆనందోత్సాహాలతో ఉత్సవాలను కొనసాగించారు. జై గణేష్ మహారాజ్కి. పెద్ద చెరువు అండి, నర్సరావుపేట. ఇక్కడ నా రాజు గ్రూప్ అపార్ట్మెంటు. మా ఏకదంత గణేష్ మహారాజ్ వార్షికోత్సవం 5వ వార్షికోత్సవం ఇది. పిల్లలంతా చాలా చక్కగా, చాలా సంబరంగా చేస్తున్నారు. చాలా విజయవంతంగా జరుగుతుంది. ఈ వార్షికోత్సవం అందరికీ విఘ్నాలన్నీ తొలగిపోవాలని, విజయాలు చేకూరాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఏకదంత గణేష్ టీం ముందుగా జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ టీం ఏకదంతా గత 5 సంవత్సరాలుగా ఘనంగా వినాయక చవితి వేడుకలు బాగా జరుపుకుంటాం. అందుకు సహకరించిన మా అపార్ట్మెంట్లో అందరికీ చాలా ధన్యవాదాలు. నరసరావుపేటలోని బాబాపేటలో నివాసం ఉంటున్న సుబాని ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఇంట్లో వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నరసరావుపేటలో ఆగస్టు 28, 2000వ సంవత్సరం విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా షాహీద్ చౌక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు. విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజలను మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం చేయాలని సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నాటి ఉద్యమంలో అమరులైన విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు. సిపిఎం నరసరావుపేట మండల కార్యదర్శి డి శివకుమారి అధ్యక్షతన జరిగిన సంస్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2000వ సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా బషీర్బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పులలో అసువులు బాసిన 25 సంవత్సరాలు గడిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానానికి భిన్నంగా ఫ్లో ఆఫ్ ఛార్జీలను పెంచడంతో పాటు బిగించను పగలగొట్టడి అని చెప్పిన స్మార్ట్ మీటర్ని బిగించే క్రమంలో ఉన్న నేపథ్యంలో ఈరోజు గత 25 సంవత్సరాలుగా ఆగస్టు 28న అమరవీరుల స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఆనాడు 2000,
శివకుమార్ గారు చెప్పినట్లు 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది ఆ రోజు పాల్గొన్న వాళ్ళు ఉండి ఉంటారు. రొంపిచెర్ల మండలంలోని సంతగుడిపాడులో ఈ నెల 25వ తేదీన మతిస్థిమితం లేని వివాహితపై అత్యాచారం చేసిన ఘటనలో ఇరువురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ మణికృష్ణ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన సదరు వివాహిత ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి వీరిని అరెస్టు చేసినట్లు ఇరువురిని కోర్టుకి హాజరుపరిచినట్లు తెలియజేశారు. శ్రీమతి బడ్ల వీమలమ్మ గారి జ్ఞాపకార్థం ఆగస్టు 28 గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత దంతవైద్య శిబిరం ఓం శ్రీ బాలాజీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. క్యాంపులో చూపించుకున్న వారికి ఏదైనా పంటి వైద్యం ఉన్నచో 55% రాయితీ ఏర్పాటు చేశామని డాక్టర్ నల్లపాటి భాగ్యలక్ష్మి, డాక్టర్ సుధాకర్ తెలిపారు. పలు రకాల దంత వైద్యం కోసం నిపుణులచే చికిత్స కలదని నరసరపేట గుంటూరు రోడ్లో అరవింద్ బాబు హాస్పిటల్ కాంప్లెక్స్ నందు గల ఓం శ్రీ బాలాజీ దంత వైద్యశాల నందు ఆగస్టు 28 గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత దంత వైద్య సేవలు వినియోగించుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, కూటమి నేతలు. గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓం శ్రీ బాలాజీ దంత వైద్యశాల వారి ఉచిత దంత వైద్య శిబిరం. మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కోటప్పకొండ రోడ్లో వినాయక ఉత్సవ కమిటీ. నరసరపేటలో రంగరంగ వైభవంగా గణనాథుని వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఆగస్టు 28, 2000వ సంవత్సరంలో బషీర్బాగ్ లో జరిగిన కాల్పుల్లో అసలు బాసిన అమరవీరుల వర్ధంతి, ఘన నివాళి. నరసరపేట బాబాపేటలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.